వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా త్వరలో 500 సేవలను అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీపై ఆయన సమీక్షించారు. వాట్సాప్ సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వాట్సాప్ సేవల్లో భాగంగా రైతు బజార్లు, నిత్యావసర షాపుల వద్ద కూడా ఆ క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచంలో తొలిసారిగా 161 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నంబర్కు సందేశాన్ని పంపడం ద్వారా కావాల్సిన సేవలు అందుకోవచ్చని సీఎం వెల్లడించారు. విద్యుత్, హాల్ టికెట్లు వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఏపీలో ధర తగ్గిపోయి నష్టపోతున్న మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తక్షణమే అమలు చేయడానికి అంగీకరించింది. రాష్ట్రంలో మిర్చి ధర పతనమైన నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం స్పందించింది. ఎంఐఎస్ అమలు చేస్తున్నట్లుగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్ గిరి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ రాజశేఖర్ కు సోమవారం ఆయన పంపారు. ఉత్పత్తిలో గరిష్టంగా 2,58,238 మెట్రిక్ టన్నుల మిర్చికి ధర లోటు చెల్లింపు అమలు చేయనున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ కింద క్వింటా మిర్చి 11,781గా కేంద్రం ధర నిర్ణయించింది. దీని ప్రకారం వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ విక్రయ ధరను నిర్ణయిస్తుందని పేర్కొంది. ఇక ఎంఐపీ అమ్మకం ధర మధ్య వ్యత్యాసం చెల్లింపు గరిష్ట పరిమాణంలో ఉంటుందని తెలిపింది. ధర లోటు చెల్లింపుల కింద ప్రయోజనం పొందే రైతులు రాష్ట్రంలోని నోటిఫైడ్ మార్కెట్ యార్డులోనే మిర్చిని విక్రయించాలని స్పష్టం చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆర్టికల్ పై ఎప్పుడైతే చర్చించారో అప్పుడే 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని బీటెక్ రవి చెప్పారు. వాజ్పేయి, జైపాల్ రెడ్డి వంటి వారు 1 సీటు, 2 సీట్లతోనే అసెంబ్లీలో తమ గొంతును వినిపించారని ఆయన తెలిపారు. ఎంపీగా అవినాష్ రెడ్డి విజయానికి సునీతమ్మ, షర్మిలే కారణమని వారిద్దరు ఫోటోలు అతడి దగ్గర పెట్టుకోవాలన్నారు. వారిద్దరూ లేకపోతే ఎంపీ పదవి కూడా దక్కేది కాదన్నారు బీటెక్ రవి. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఎవరు దద్దమ్మ కబుర్లు చెబుతున్నారో అన్నీ తెలుస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లే కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇది సాధ్యం కావడం లేదా అని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరిని రాష్ట్రానికి తీసుకొచ్చిన 48 గంటల్లోనే తాము బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తామని రేవంత్ ప్రకటించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్లు పట్టుకున్నందుకే వారిని అమెరికా నుంచి రప్పించడం లేదని సీఎం ఆరోపించారు. బండి సంజయ్ ఇప్పటికైనా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తెచ్చి తమకు అప్పగించాలన్నారు. ఈ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుకు 10 నెలల తర్వాతే బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. హరీష్ రావు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఫైళ్లని తీసుకెళ్లిన ఈడీ అధికారులు కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడెందుకు వెళ్తున్నారో, కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్ రాష్ట్రానికి చిల్లి గవరైనా తీసుకురాలేదని, తెలంగాణకు నిధులు కావాలంటే మాతో కలిసి రావాలి కదా, మీరిద్దరూ చీకట్లో కలిసేది ఎందుకు అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చీకట్లో ఒప్పందాలు చేసుకునేందుకే కలుస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రానికి నిధుల కోసం తాము రోజు పోరాడుతున్నామని, నిధులు ఎలా తేవాలో తమకు తెలుసన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు కుతంత్రాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కూర్చొని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలపలేదని, మరి పట్టభద్రులైన కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరికి ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి దాదాపు 3,500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ పేరుకుపోతోంది. 13 కిలోమీటర్ల లోపల నుంచి దాదాపు 5 దశలుగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కాగా ప్రణాళికలు చేసుకుని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలో ఉన్నాయి. పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు
సహాయక బృందాలు సోమవారం ప్రత్యేకంగా తయారు చేసిన వాగన్ ట్రాలీలో ప్రొక్లైన్ను లోపలికి పంపించారు. 2 సార్లు సొరంగంలో మట్టి దెబ్బలు కూలడంతో 2 కిలోమీటర్ల మేర కన్వేయర్ బెల్ట్ పూర్తిగా దెబ్బతింది. అయినా ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన మట్టి, రాళ్లు, బురద, ఇనుప చువ్వలు, ఐరన్ షీట్లు, అలాగే పైప్లను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్ట్ మాత్రమే. ట్రైన్ కూడా 12 కిలోమీటర్ల వద్దకే వెళ్తుంది. అక్కడి నుంచి బురద పేరుకుపోయింది. ప్రొక్లైనర్ వెళ్లినా బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి, రాళ్లు, బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. కానీ ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తోంది. కాగా చిన్న చిన్న సందుల్లో కూడా దూరిపోయి ఎలుకల్లాగా రెస్క్యూ ఆపరేషన్లు చేయగలిగి ఉత్తరాఖండ్ ప్రమాదంలో విజయవంతంగా ప్రాణాలు కాపాడడంలో సహాయపడిన ర్యాట్ హోల్ మైనర్స్ ను ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దింపింది. అయితే ఇందుకోసం కూడా మట్టి దెబ్బల మధ్య గ్యాప్లను గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉపయోగించిన పుష్క్యామ్ అలాగే ప్రోబోస్కోప్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు. తెలంగాణలో 10% సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, పర్సంటేజీల పాలన నడుస్తోందని, పర్సంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరవుతున్నాయని ఆమె ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆమె విస్తృతంగా పర్యటించారు. మహబూబాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫులే అంబేద్కర్ విగ్రహాలకు, అమరవీరుల స్తూపానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి క్వింటాలకు 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మిర్చి, పసుపు రైతులకు మద్దతు ధరను చెల్లించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కవిత విమర్శించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చిక్కుకుపోతే ముఖ్యమంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించకుండా 3 జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి పంటకు మద్దతు ధరను పెంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్ద లాబింగ్ చేస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఢిల్లీ వెళ్లి మిర్చి, పసుపు రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా కృషి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 199 టీఎంసీల నీటిని అక్రమంగా తీసుకుపోయేందుకు చూస్తుంటే సీఎం మౌనంగా ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోబియా పట్టుకుందని, అలాగే మైక్ పట్టుకుంటే కేసీఆర్ను విమర్శిస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తాము ఆహ్వానిస్తామన్న కవిత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహబూబాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేసి మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారని, జిల్లా అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయని కవిత ఆరోపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలను ఓడించడమే తమ ధ్యేయమని, బీసీ అభ్యర్థులకే తమ మద్దతని కవిత స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు ఏర్పాట్లు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం ప్రయాగ్రాజ్ లో పర్యటిస్తుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2 రోజుల పాటు మహాకుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వెళ్లారు. అలహాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ చేరుకున్న బృందానికి కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ సాదర స్వాగతం పలికారు. కుంభమేళాను విజయవంతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లపై విజయ్ ఆనంద్ మంత్రి బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కుంభమేళా కోసం ఎప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది, ఎంతమందికి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాల గురించి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అక్కడి నుంచి మంత్రి బృందం మహాకుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. మొత్తం మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని ఇక్కడి నుంచి మానిటర్ చేస్తామని, ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వడం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నివారణపై ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తగిన ఆదేశాలు ఇస్తున్నట్లు అక్కడి పోలీసు అధికారులు వివరించారు. ఇక తర్వాత సాయంత్రం మహాకుంభమేళా ఘాట్ల వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. ఘాట్ల వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు, పెద్ద ఎత్తున వచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేసేలా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. ఇవాళ కూడా ప్రయాగ్రాజ్ లో మంత్రి బృందం పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరానంటే శ్రీశైలంలో కన్నుల పండుగ జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకిపై స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకిలో దర్శనమిచ్చారు. పుష్ప పల్లకిలో
స్వామి అమ్మవారికి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధుల్లో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలి వెళ్తుండగా ఉత్సవం ముందు కోలాటాలు, ఢమరుకనాదాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ఎదుట పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు. గంగాధర మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయట వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. గ్రామోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ మహోత్సవాల సందర్భంగా భక్తులకు అందిస్తున్న సేవలు, ఏర్పాట్లను ఆయన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఈవో శ్రీనివాసరావులతో సమీక్షించారు. శివభక్తులు వెళ్లే ప్రత్యేక క్యూలైన్లోకి వెళ్లి మంత్రి స్వయంగా శివస్వాములతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ భక్తుల ప్రత్యేక క్యూలైన్లలో కూడా ఆయన ప్రవేశించి భక్తులతో మాట్లాడారు. భక్తులకు కల్పించిన సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. వీటన్నిటిపై మంత్రి ఆనం అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎదురైన చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అది ప్రభుత్వ బాధ్యతగా మంత్రి చెప్పారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఇరుముడిని విరమించే ప్రదేశాన్ని విస్తరించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శివభక్తుల కోసం చేపట్టిన మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగడుగునా పరిశీలించిన మంత్రి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణాసుర మయూర వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాలతో అందంగా ముస్తాబు చేసి పల్లకీలపై మోసుకొచ్చారు. వీరిని రావణాసుర వాహనంపై, స్వామివారిని మయూర వాహనంపై అమ్మవారిని అధిరోహించారు. అనంతరం పురవీధుల్లో విహరిస్తూ స్వామి అమ్మవార్లు భక్తులకు కన్నుల పండుగ దర్శన భాగ్యం ఇచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలతో శ్రీకాళహస్తి పురవీధులు ఒక్కసారిగా శివనామ స్మరణతో మార్మోగాయి. ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట మావోయిస్ట్ పార్టీ డివిజనల్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ అలియాస్ గంగక్క లొంగిపోయారు. తుపాకులగూడెం గ్రామానికి చెందిన పద్మ పీపుల్స్ వార్ గెరిల్లా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ప్రేరణ పొంది 1998లో దళంలో చేరారు. 2001 నుంచి 2004 వరకు మహిళా దళంలో పనిచేసి 2005లో మహిళా దళం కమాండర్గా నియమించబడినట్టు ఎస్పీ చెప్పారు. 2007 నుండి ప్రస్తుతం ఆరోగ్య రక్షణ విభాగంలో డిప్యూటీ కమాండర్గా కొనసాగుతుండగా మావోయిస్టు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అనారోగ్య పరిస్థితుల వల్ల పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు చెప్పారు. ఇక అడవిలో ఉండి సాధించేదేమీ లేదని, జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని మావోయిస్టులకు ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపునిచ్చారు. జనంలో తిరుగుతూ వారి అభ్యున్నతికి పోరాడాలని, అడవిలో తిరుగుతూ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతూ జన్మని సార్థకత చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. నటి శ్రీరెడ్డికి ఏపీ హైకోర్టులో ఉపశమనం లభించింది. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సినీ నటి విమలా మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. చిత్తూరు వంజం ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ బెయిలబుల్ స్వభావం కలిగి ఉన్న నేపథ్యంలో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు అర్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. విశాఖ 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. 10,000 రూపాయల బాండ్లు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. వారంలో ఒకరోజు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కర్నూలు 2 టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణాల్లో నమోదైన కేసుల్లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవే అని గుర్తు చేసింది. ఇక ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 35 క్లాస్ 3 ప్రకారం నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు గత ఏడాది 2024 నవంబర్ 13న అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణ ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ పిటిషనర్ అసభ్యకర భాష వాడారని రికార్డులు కోర్టు ముందు ఉంచుతామన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఇనుకోలు వెంకటేశ్వర్లు స్పందిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పిటిషనర్ ఎలాంటి పోస్టులు పెట్టడం లేదన్నారు. ఇక ఏపీపీ అభ్యర్థన మేరకు వివరాలు సమర్పించేందుకు సమయం ఇస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా అభివృద్ధికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పాలనలో దేశం ప్రపంచంలోని అతిపెద్ద శక్తిగా నిలిచింది అన్నారు. ఇక ప్రపంచంలోనే తొలిసారిగా 60 కోట్ల జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవనున్నట్లు అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోయినా నష్టమేమీ లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. బీజేపీ బలపరిచిన అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఆలయం ముస్తాబవుతుంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల వారు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 6వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. బాదామి చాళుక్య, రాష్ట్రకూటులు, అలాగే కళ్యాణి చాళుక్యులు, కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది. భృగు మహర్షి ప్రదేశంలో తపస్సు చేశారని, తన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై దర్శనమివ్వడంతో శివుని అనుమతితో ఈ గుట్టపై భృగు మహర్షి చతురస్రాకారంలో ఉన్న పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు వ్యవహారంలో ఉంది. ఇక శివలింగం వెనుక వైపునే బ్రహ్మరాంబిక అమ్మవారు కొలువై బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచారు. బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఒక సొరంగం శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి 5 అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయం ప్రాంగణంలో నవగ్రహాలు, కాలభైరవ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, కాళ్ల కింద శనీశ్వరుని రూపం కొలువై దర్శనమిస్తాయి. ఇక ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 4 లక్షల మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఇవాళ్టి నుంచి మార్చి 1 వరకు ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్లు, షామియానాలు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరుసటి రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పించారు. అన్నదానం చేసేందుకు వీలుగా 4 ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు. రామచంద్రపురం, పటాన్చెరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆలయం ముందు భాగంలో 30 లక్షలతో ప్రత్యేకంగా కోనేరు ఏర్పాటు చేశారు. అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మృత్యుంజయ స్వరూపుడైన పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులు తమ భక్తి విశ్వాసాలను విభిన్న రూపాల్లో చాటుతూ ఉంటారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇలాంటి ప్రయోగమే జరిగింది. లడ్డూ తయారు చేసే స్వీట్ బూందీతో మిర్చి స్నాక్ నిర్వాహకులు 1008 కిలోలతో శివుని లింగాకృతిని రూపొందించి తమ భక్తిని చాటుకున్నారు. పేరచెర్ల సమీపంలోని కైలాసగిరి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆ దేవాలయ ఉత్సవ కమిటీ ముఖ్యులైన లక్ష్మీనారాయణ 500 కేజీలతో 1,00,000 లడ్డూలకు ఆర్డర్ ఇవ్వగా మిర్చి స్నాక్స్ నిర్వాహకులు శివలింగాకృతిని తయారు చేశారు. 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో చూపర్లను ఆకట్టుకునే విధంగా శివలింగాన్ని తీర్చిదిద్దారు. 1,00,000 లడ్డూలు చేయించాలన్న సంకల్పంతో మిర్చి స్నాక్స్ వారిని సంప్రదించమని, తమ వంతుగా 500 కేజీలకు నగదు చెల్లిస్తామని కోరగా మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు తమ భక్తి ప్రపత్తులను చాటుతూ 1008 కేజీల లడ్డూ బూందీతో శివలింగ ఆకారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. కైలాసగిరి క్షేత్రంలో మహాశివరాత్రి రోజున పూజల అనంతరం భక్తులకు శివలింగ ఆకృతిలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని పంచిపెడతామన్నారు. కైలాసగిరి క్షేత్రానికి తరలించే వరకు తెనాలి ప్రాంత వాసులు లడ్డూ బూందీతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మిర్చి స్నాకర్స్ నిర్వాహకులు నందకృష్ణ తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో కాకతీయుల కాలం నాటి నీలాద్రి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతుంది. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,50,000 మంది భక్తులు ఈ జాతరకు వస్తారని, వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్, వికలాంగులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు, కోనేటి స్నానం, జల్లు స్నానం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలై రాత్రి 9:30 నీలాద్రి స్వరూపిణి కళ్యాణంతో జాతర ముగుస్తుంది. ఈ సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఉదయం 11 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నీలాద్రి ఆలయ ప్రాంగణంలో కోటి రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకోనుంది. ఏపీలోని తిరుపతికి చెందిన శివభక్తుడి ఆధ్వర్యంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళా నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేసి మృత్యుంజయ యాగం చేయనున్నారు. అభిషేకం అనంతరం రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు భక్తుల రవాణా సౌకర్యార్థం నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నీలాద్రి క్షేత్రానికి తరలిరానున్నాయి. సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 60 బస్సులు నీలాద్రి క్షేత్రానికి ప్రయాణికులను చేరవేయడానికి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ ఏడాది ఆ సమస్య రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బీసీ పారిశ్రామికవేత్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదరాచారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుందని యుగంధర్ గౌడ్ చెప్పారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు రిజర్వేషన్లు బీసీ పారిశ్రామికవేత్తలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినోళ్లు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ లాలూపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ఐక్యతను కుంభమేళా వేడుక ఐక్యతకు నిదర్శనమని, ఐరోపా జనాభాకు మించి ప్రయాగ్రాజ్లో భక్తులు పుణ్య స్నానాలు చేశారని, బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వచ్చారన్నారు. అయితే ఆటవిక రాజ్యం వాళ్లు మన సంస్కృతి, వారసత్వాలు, నమ్మకాలను ద్వేషిస్తారని లాలూ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఇలాంటి వారు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించారని, దీన్ని బీహార్ ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ డిమాండ్ చేస్తూ కుంభమేళాతో ఏం ప్రయోజనం, అదో మూర్ఖపు తంతు అని విమర్శించారు. రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఆర్జేడీకి లేదని, పశువుల దాణాను భోంచేసిన వారికి రైతుల ప్రయోజనం గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది అని మోదీ ప్రశ్నించారు. మహాకుంభమేళాను విమర్శించే వారిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు రాబందులు, పందులు అని ప్రతివిమర్శ చేశారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుంది అన్నారు. రాబందులకు శవాలు దొరుకుతాయి, పందులకు బురద దొరుకుతుంది, సున్నితమైన వ్యక్తులకు అద్భుతమైన సంబంధాలు దొరుకుతాయి, వ్యాపారులకు బేరాలు, భక్తులకు స్వచ్ఛమైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. నిర్వహణ లోపాల వల్ల హజ్లో తొక్కిసలాట జరిగితే లౌకిక మేధావులు ఎవరూ మాట్లాడలేదు. అలాంటి వారే కుంభమేళా ఏర్పాట్లపై విమర్శలు చేస్తున్నారు. ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. కుంభమేళాలో దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ భక్తుల విశ్వాసం, ఉత్సాహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ పై విమర్శలు చేస్తూ వారిలాగా మత విశ్వాసాలతో ఆడుకోబోమన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కుంభమేళా ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని ఆరోపించారు. పాకిస్తాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో చాటుకున్నాడు. జట్టులో చోటు అవసరమా అంటున్న విమర్శకులకు శతకంతో సమాధానమిచ్చాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తాను అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. వన్డేలోనూ చివరి శతకం 2023లో వచ్చింది. అందుకే ఆ సమయంలో పరుగుల కోసం ఇబ్బంది పడిన కోహ్లీని కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తన భవిష్యత్ ప్రణాళికలపై ప్రశ్నించారట. ఆసీస్ టూర్లో విఫలమయ్యాక టీమిండియాలో కోహ్లీ స్థానంపై ఏదో ఒకటి తేల్చాలని వారు భావించారు. అందుకే కెరీర్ గురించి నిర్ణయించుకున్నామని అతన్నే నేరుగా అడిగినట్టు మీడియాలో కథనం రావడం సంచలనం సృష్టించింది.